అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 100 కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరియట్లు రివ్యూ చేసిన. దాని మీద ఎవడో బీఆర్ఎస్ తోటి తీసి వైరల్ చేస్తున్నారు. అదేగా సోషల్ మీడియా, అదే కదా రివ్యూ చేసిన కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే కదా సబ్జెక్ట్, అది అంతే కదా. ఏముంది, నేను అపోజిషన్లో ఉన్నా మగవాడినే, రూలింగ్లో ఉన్నా మగవాడినే. విన్నావా? నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి, అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి. నేను సెక్రటరియట్లో కూర్చొని దంద చేస్తే నువ్వు వేయాలి, కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడన్నా వేస్తాడా? ఎవడరా నాయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది? పబ్లిక్ ఏమంటారు? ఆయన జగ్గారెడ్డి ఏదో పబ్లిక్ కోసం రివ్యూ చేసినట్టు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే అంటాడు కదా, మా మంత్రులు కూడా గదే అంటారు. ఏం చేసినా జగ్గన్న పబ్లిక్ కోసం రివ్యూ చేసిన అంటారు. సెకండ్ కూడా దందలు చేసినాడు. మీ తీరేమన్నా పంచుకున్నాం. బామ్మడిది ఒకది, బామ్మడిది ఒకడు, బావో దిక్కు, చెల్లెలో దిక్కు, అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బామ్మడిదో దిక్కు, అల్లుడో దిక్కు, బామ్మడిదులో అట్లా దుకాణాలు పెట్టినా నేనేమన్నా. ఇంత కూడా మీకు కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా సోషల్ మీడియాకి, బీఆర్ఎస్ వాళ్ళకు? శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు ఎప్పుడు ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తాను తీసుకుపోతారు సంగారెడ్డికి అయితే. రాష్ట్రానికి అది ఇప్పుడు నేనేమంటున్నంటే, రాష్ట్రంలో నా నియోజకవర్గం ఒక నియోజకవర్గము. ఇప్పుడు నాకు నేను చెప్తే ముఖ్యమంత్రి కాదన్నాడు, మంత్రులు కాదన్నారు, ఫండ్స్ ఇస్తారు. వాళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకుపోతారు, నాకు కూడా ఇస్తారు. కాబట్టి నేను ఏదో నేను ఓడిపోయినా కదా ఇట్లా కూర్చోను కదా. నేను ప్యూర్ పొలిటీషియన్. నేను గెలిస్తే చేయాలి, ఓడిపోతే అట్లా ఉండదు నా దగ్గర. అసలు గెలుపు ఓటర్లకు అనే అసలు నాకు జగ్గారెడ్డి అంతే, దట్స్ ఆల్. కాబట్టి అది కథ. ఇంకేమన్నా ఫోటో ఆయన కూడా తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారు చాలా మంచోడు, సౌమ్యుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎంత కిషన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడైనా, ఎంత నెమ్మదస్తుడైనా, ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా స్క్రిప్ట్ లీడరే. ఆయన బీజేపీ ఆఫీసులో అక్కడ ప్రచారకు ఉంటాడు. ఆయన ఒక లైన్ ఇస్తారు వాళ్ళు, ఆ లైన్ని అతను మీడియా ముందు వచ్చి చదువుతాడు. ఆయన పొలిటికల్గా మాట్లాడలేడు కిషన్ రెడ్డి గారు. అక్కడ రాసింది చదవాలి. అల్టిమేట్ ఏముంటుంది? యూరియా వాళ్ళు పంపరు, వాళ్ళు ఇవ్వరు. కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాగానే గట్టిగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఏముంటుంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరువులు అందియకపోతే, తెలంగాణకు ఎరువులు అందియకపోతే తెలంగాణ రైతుల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. రాను రాను ఆ వ్యతిరేకతను బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఈ ఎరువులను అడ్డం పెట్టుకొని ఆడుతున్న రాజకీయ ఆట. తెలంగాణ రైతులారా మీరు కూడా గమనించండి. ఈ ఎరువులు అనేది వాళ్ళకి సంబంధం లేకపోయి ఉంటే 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిండు. అటో ఇటో మొన్న 9,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. 1,000 కోట్లతోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు. ఇవన్నీ వేసినప్పుడు ఎరువులకు
ఎరువులు ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకి ఏమైనా ఇబ్బందా? ఇది కావాల్సుకొని సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి ఈడ కూర్చొని ఆ రైతులలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలని ఒక కుట్ర బీజేపీ తెలంగాణ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇది రైతులందరూ కూడా గమనించండి. రైతులారా, తెలంగాణ రైతులారా, ఇన్ని చేసిన వాళ్ళ మీకు ఎరువులు అందియమా? మీరిచ్చిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మీరు ఇచ్చిన ఈ గవర్నమెంట్ని రైతులకు, ప్రజలకే కదా ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి మాకు ఎరువులు ఇవ్వడానికి ఒక పెద్ద సమస్యనా? కానీ అది డైరెక్ట్